మనం మార్కెట్లో చూస్తూ ఉంటాం. పాత బట్టలు కొని వాటిని తక్కువ ధరకు అమ్మే వ్యాపారులు ఎంతోమంది ఉంటారు. సెకండ్ హ్యాండ్ బట్టల వ్యాపారం అది. అయితే తక్కువ ధరకు వస్తున్నాయి కదని చాలామంది వాటిని కొంటూ ఉంటారు. కొనడంలో తప్పు లేదు, కానీ వాటిని ఉపయోగించే పద్ధతి కూడా ఉంటుంది. సో అలా ఉపయోగించే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని చూడాల్సిందే. ఎందుకంటే ఒక వ్యక్తి ఎంతో ఇబ్బందులు పడ్డాడు అలాంటి బట్టలు కొనుగోలు చేసి వాటిని ఉపయోగించి. సో అసలు ఏం జరిగిందో చూద్దాం. అమెరికాలోని టిక్టాక్ యూజర్ ఒక సెకండ్ హ్యాండ్ బట్టల దుకాణానికి వెళ్ళాడు. అక్కడ కొన్ని బట్టలు కొన్నాడు సెకండ్ హ్యాండ్వి. కొద్ది రోజులకి అతనికి శరీరం అంతా స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఆ బట్టల్లో ఉన్న మొలస్కామ్ కాంటాజియోసమ్ అనే వైరస్ చర్మంపై చేరి సమస్యలు క్రియేట్ చేసింది. ఈ వైరస్ కారణంగా 4 రోజుల్లోనే శరీరం అంతా ఇన్ఫెక్షన్ వచ్చింది. ముఖం మీద అయితే చిన్న చిన్న గడ్డలు వచ్చాయి. చర్మం వాపు వచ్చేసింది. ముఖం అంతా గడ్డలు రావడంతో ఎంతో ఇబ్బంది పడ్డాడు. అయితే పాత బట్టలు, వాడని బట్టల్లో ఇలాంటి వైరస్లు ఎక్కువగా ఉంటాయట. ఈ ఇన్ఫెక్షన్ చాలా భయంకరంగా ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. 2-3 రోజుల్లోనే ముఖాన్ని అందహీనంగా మార్చేస్తుంది. సో సాధారణంగా ఇన్ఫెక్షన్ నొప్పి లేకుండానే ఉంటుందని, కానీ చర్మాన్ని మాత్రం మచ్చలతో, బొబ్బలతో చాలా దారుణంగా మార్చేస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. సో వెంటనే 2-3 రోజుల్లోనే దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు ఆసుపత్రి వైద్యులు. అయితే 3 రోజుల తర్వాత అతను ఆసుపత్రికి వెళ్ళాడు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. ముఖం మీద అంతా పెద్ద పెద్ద మచ్చల్లో వచ్చేసాయి. సో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి మెడిసిన్ కూడా అతను ఉపయోగిస్తూ ఉన్నాడు. సెకండ్ హ్యాండ్ బట్టలు కొనేవారు చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉతకకుండా ధరించకూడదు. అయితే ఇలా ఉతకకుండా ధరించడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా, ఫంగల్ వైరస్ ఇలాంటి వాటి వల్ల ఈ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా గజ్జి, తామర, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ను ఎక్కువగా కలిగిస్తాయనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటి బట్టలు వేసుకుంటే ఒకసారి మీరు కొత్త బట్టలు కొనుగోలు చేసినా, పాత బట్టలు కొనుగోలు చేసినా షాప్ నుంచి ఖచ్చితంగా తీసుకొచ్చిన తర్వాత వాటిని ఉతికిన తర్వాత మాత్రమే ధరించాలనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కొత్త బట్టల్లో కూడా కొంతకాలం అలా ప్యాకింగ్లో ఉండిపోవడం వల్ల వైరస్లు కూడా వాటికి ఉండే అవకాశం ఉందని, అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందని, అందుకే కొత్త బట్టలు కొనుగోలు చేసినా, పాత బట్టలు కొనుగోలు చేసినా ఖచ్చితంగా వాటిని ఉతికిన తర్వాతే ధరించాలనే విషయాన్ని కూడా ఇటు వైద్యులు అదేవిధంగా నిపుణులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక కొన్ని రకాల బట్టలకి సంబంధించి రంగులు కూడా అంటుకుపోయే అవకాశం ఉంది. దీనివల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా వస్తాయని, ఇలాంటి దుస్తులు ముఖ్యంగా కాటన్కి సంబంధించిన కొనుగోలు చేసినప్పుడు ఇవి ఖచ్చితంగా చూసుకోవాలని, కాటన్ దుస్తులు ఖచ్చితంగా కొన్న వెంటనే వాటిని ఉతికి ఆరవేసిన తర్వాత మాత్రమే వేసుకోవాలనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు.